హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సింపుల్ వేలో, అలాగే దీన్ని బెల్లంతో తయారు చేసుకుంటాము. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఒక కప్పు నీళ్లు తీసుకోండి. దీనిలో తురిమిన బెల్లం అరకప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఈ కొలత ప్రకారం తీసుకుంటే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లాన్ని కరగనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం కరగాలి. అలాగే వాటర్ కూడా బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అరకప్పు సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దీన్ని ఇలా కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి, లేదంటే రవ్వ ఉండలు కడుతుంది. ఉండకట్టకుండా కంటిన్యూగా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి. సో ఇలా తయారు చేసుకుంటే రవ్వ అనేది ఉండలేకుండా బాగా ఉడుకుతుంది. చూడండి, ఇది చాలా త్వరగానే ఉడుకుతుంది. ఇలా దగ్గర పడుతూ ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అన్నమాట, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను చెప్పిన కొలత ప్రకారం మీరు వాటర్, బెల్లం అలా తీసుకుంటే మీకు తీపి కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ కూడా మరీ లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఈ కడాయిలోనే ఉంచకుండా ప్లేట్లోకి మార్చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారక ముందే మన చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని కొంచెం పిండి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేటట్లుగా ఒత్తుకోవాలి. లేదంటే ఇది ఆరిపోయి మనకి అప్పాల్లాగా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదనమాట. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఇలా కలుపుకుంటూ మెత్తగా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా చపాతీ పీటకు కానీ, లేదంటే ఇలా ఒక ప్లేట్ని బోర్లించి కానీ దీనిపైన నెయ్యి అప్లై చేయండి. అలాగే చపాతీ కర్రకు కూడా నెయ్యి అప్లై చేసి దీన్ని పిండి ముద్దను పెట్టి రోల్ చేసుకోండి. నెయ్యి అప్లై చేయడం వల్ల ఇది అంటుకోకుండా ఈజీగా ఊడొస్తుందన్నమాట. అలాగే దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోండి. మరి పల్చగా రోల్ చేసుకుంటే మనం కట్ చేసి తీసుకున్నప్పుడు ఈ అప్పాలు అనేవి కరెక్ట్గా రావు, అంటే ఇరిగిపోతాయి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా తునిగిపోతాయండి. మరీ మందంగా చేసుకుంటే మెత్తగా వస్తాయి. ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఎడ్జెస్ని తీసేసిన ఈ పిండిని మళ్ళీ బాల్లాగా చేసి రోల్ చేసి మనం ఇలాగా ఒక అప్పాల్లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా తయారు చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అవుతాయి. చూడండి, ఇవి మరీ మందంగా లేవు, అలానే మరీ పలుచగా లేవన్నమాట. సో ఈ సైజు ఉండేటట్లుగా ఇలా తయారు చేసుకోండి. నేను తీసుకున్న ఈ పిండి కొలతకి, అలాగే నేను కట్ చేసిన ఈ సైజుకి నాకు ఒక 11 అలా వచ్చాయి. మనం కట్ చేసుకునే సైజుని బట్టి పెరగడం తగ్గడం జరుగుతాయి. సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. హీట్ తక్కువగా ఉంటే ఇవి ఆయిల్లో ఇరిగిపోతాయి. బాగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడు సెగ కొంచెం తగ్గించుకొని మనం తీసుకున్న కడాయికి సరిపడా 3 లేదా 4 వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా బూరెల్లాగా, పూరీల్లాగా పొంగుతాయి. సో పొంగిన తర్వాత తిరగతిప్పుకుంటూ, ఆయిల్ బాగా వేడి ఉంటుంది కాబట్టి వెంటనే తిరగతిప్పుకున్నట్లయితే మాడిపోకుండా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయండి. చల్లారే కొద్దీ సాఫ్ట్గా అవుతాయి. సో మనం ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకొని తినేయొచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. బెల్లంతో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఉంది కదా. ఈ రవ్వతో చేసుకునే అప్పాలు దేవునికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. మనం ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా తయారు చేసుకొని తినొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.